మనము పొలంగట్టి కూర ఎలా చేద్దామని చూద్దాం. ఉల్లిగడ్డ వేసి కారం, ఎల్లిపాయ కారం వేసి చేద్దామండి. ఎలా చేద్దాం అనేది చూద్దాం. సన్నంగా కట్ చేసేసుకుందాం. మొత్తం క్లీనింగ్ చేసుకుందాం. మనము ఆకు మొత్తం సన్నంగా తరిగేసుకుందాం. కూర సన్నంగా తరిగేసుకున్నానండి. మంచి కడిగేసుకున్నాము. నేను వడబుట్టలు వేసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. మనము కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం అండి. సరిపోగా ఒక 2 గంటలు వేసుకున్నాం అండి. ఆయిల్ అయితే నేను తక్కువే వాడతానండి. జీలకర్ర వేసుకుందాం అండి. ఉల్లిగడ్డ వేసుకుందాం. పొడంగట్టి కూర అండి. మంచి కడిగేసుకున్నాను నేను. సన్నగా తరిగేసుకున్నా. ఇప్పుడు వేసుకున్నాం మనం. ఉల్లిగడ్డ మగ్గింది కదా, పొడంగట్టి కూర వేసేసుకున్నా. మంచి కలిపి వేసుకున్నాం మనం. పసుపు వేసుకున్నాం అండి కొంచెం. ఉప్పు ఏంటంటే మనం ఉప్పు వేసుకుంటే తొందరగా ఆకుకూర మగ్గిపోతుందండి. మంచిగా మనకి ఆకుకంతా ఉప్పు పట్టేస్తుంది. మనకి మంచి కలిపేసుకున్నాం. ఆకుకూరలు తొందర మంచి మగ్గిపోతుందండి పొన్నంగడ్డి కూర. వేసుకుందాం అండి. మనం ఎల్లిపాయ కారం అన్నాం కదా, ఎల్లిపాయ వేసేసుకుందాం. దంచేసుకుందాం అండి ఇప్పుడు రోల్లో మనము. ఇప్పుడు కారం వేసుకుందాం అండి కొంచెం. ఎల్లిపాయ కారం ఇప్పుడు మనము దాంట్లో వేసేసుకున్నాం. దంచుకునే ఎల్లిపాయ కారం దంచుకున్నాం కదండి రోట్లో, ఇవి వేసేసుకున్నాం మనము. మంచి మగ్గిపోయిందండి మనకి. ఇంకా కొంచెం మగ్గాల. పొన్నంగడ్డి కూర రెడీ అయిపోతుందండి. మనకు కొద్దిసేపులో మగ్గిపోతుంది మనకి. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దాం. పొన్నంగడ్డి కూర అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక బౌన్లో తీసేసుకుందాం అండి మనము. కూర రెడీ అయిపోయిందండి. పొన్నంగడ్డి కూర ఎల్లిపాయ కారం వేసి చేసామండి మనము. చాలా కళ్ళకైతే చాలా మంచిదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.